యేసుక్రీస్తు మనల నుండి ఏమి ఆశిస్తున్నారు అనే విషయాన్ని నేర్చుకుందాం. మొదటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-6 వచనం చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-6 వచనాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీ సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము అంటున్నాడు. అంటే ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమన్నాడంటే, క్రైస్తవుడు అనేవారు ఒక సైనికుడి వలె ఉండాలి. క్రీస్తు పని అంటే యుద్ధానికి వెళ్ళే సైనికుడిగా ఉండాలి అంటున్నాడు. ఎవరు? పౌలు గారు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు నా చెయ్యి పోతుందా, కాలు పోతుందా, లేదా పీక పోతుందా, చివరికి ప్రాణం పోతుందా అని ఆలోచన చేయడు. కానీ తన ప్రతివాది ఎవరైతే ఉంటాడో తన ముందు తన శత్రువైనటువంటి ఆ సైన్యం కలిగిన వాడికి ఒకటి ఆయన్ని జయించాలి, 2 ప్రాణం తీయాలి అనే 2 ఆలోచనతో 2 గురులతో ఉంటాడు తప్ప తనకేమవుద్దా అని ఆలోచించలేదు. ఎందుకంటే అది రాజాజ్ఞ. ఆ సైనికుడికి రాజు ఆ రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చాడు. ఏంటి అంటే, నీ ప్రతివాదితో నువ్వు యుద్ధం చేయాలి, యుద్ధం చేసి నీ శత్రువుని ఓడించాలి అని చెప్పినప్పుడు ఈ రాజు తాలూకా ఆజ్ఞ ఏదైతే ఉందో అది యోచించేసి తన ముందున్న సైనికుడితో యుద్ధం చేస్తాడు తప్ప, అయ్యో నాకంటే ముందున్నటువంటి ఆ సైనికుడు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతివాది ఎవరైతే ఉన్నారో ఆయన బలవంతుడనో, ఎత్తునో, తన రూపాన్నో, లేకపోతే చెయ్యి నరుగుతాడనో, కాళ్ళు నరుగుతాడనో, లేకపోతే తల తీసేస్తాడనో ఇవి యోచన చేయడు. తనకున్న ఆలోచన అంతా ఒకటే. దేవుని నాకు ఇచ్చినటువంటి ఏ రాజు అయితే ఉన్నాడో ఆ రాజు ఇచ్చినటువంటి బాధ్యతను నేను సక్రంగా నిర్వర్తించాలి, ఆ శత్రువుని జయించాలి, చంపాలి అన్న ఒకే గురితో ఉంటాడు. ఈ పౌలు గారు అనేవారు మహాజ్ఞానిన. ఈ మహాజ్ఞాని దేవుని జ్ఞానంతో మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చాలి. కాబట్టి దేవుడు లేరని లోకంలో చాలామంది అనుకుంటున్నారు. దేవుడు చూపించమని చాలామంది అనుకునేవారు ఉన్నారు. దేవుడు ఎవరో చెప్పు అని శోధించేవారు ఉన్నారు. కాబట్టి వీరిని దేవుడు క్రీస్తు ఇచ్చిన జ్ఞానం చెప్పున, క్రీస్తు తనకిచ్చినటువంటి జ్ఞానం చెప్పున ప్రతి మనుషుడికి కూడాను దేవుని వాక్యంతో, క్రీస్తు వాక్యంతో వారికి బుద్ధి చెప్పి క్రీస్తులో బలపరచాలి. అలాంటి యుద్ధం చేయమని అంటున్నాడు తప్ప అపోస్తులు కానీ పౌలు గారు కానీ దేవుని వాక్యం తప్ప ఏమీ ఆశించలేదు లోకంలో. కాబట్టి యేసుక్రీస్తు మన నుండి ఏం ఆశిస్తున్నారంటే, పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవుడు తనకిచ్చిన బాధ్యతని యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే 100% నిర్వర్తించారు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆకర్షించడం వలన, ప్రభువుని యేసుక్రీస్తు కృప వలన మనుషులందరూ దేవుని కుమార్తెలుగా ఏర్చబడినవారు. ఒక సైనికుడు వలె యుద్ధము చేయాలి. కాబట్టి ఎవరైనా లోకంలో దేవుణ్ణి చూపించు, దేవుడిని మాతో మాట్లాడించు, లేదా దేవుణ్ణి ఇంకొక రకంగా అన్నప్పుడు నువ్వు క్రీస్తు మాటలు చెప్పి ఆయన ప్రేమతో వాళ్ళు జయించాలి. కాబట్టి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 92 వచనం చూస్తే, 119వ అధ్యాయం 92 వచనము కీర్తన గ్రంథము, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించయుందును అంటున్నాడు. అంటే నీ వాక్య ప్రకారం ఈ లోకంలో జీవించకపోతే నశించిపోతాం. దేవుని వాక్యం ఉండడం వలనే మనుషులు లోకంలో జీవించగలరు, లోకం విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వంలో కూడా జీవించగలరు. కాబట్టి క్రీస్తు మాత్రమే సమస్త మానవ జాతికి జగత్రక్షకుడు అనే విషయాన్ని మనం క్లుప్తంగా వివరంగా చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది.
కాబట్టి సహోదరులారా, ఎవరైనా ఎవరి మీదైనా గెలవాలి అంటే దాడికి ప్రతిదాడి చేయకుండా, హక్కుల గురించి మాట్లాడకుండా, వారి మీద కోర్టులకో కేసులకో పెట్టకుండా, పెద్దల్లోకి వెళ్ళి చర్చావేదలు చేయకుండా, కేవలం క్రీస్తు చెప్పిన మాటలు చెప్పే వారిని గెలవాలి తప్ప. ఎందుకంటే క్రీస్తు మాటలో ప్రేమ ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాళుత్వం ఉంది. కాబట్టి ఈ మాటలు చెప్పి గెలవాలి తప్ప భౌతికమైన పెద్దదాడులు చేసుకొని అలా చేయకూడదు. అది దేవుని ఆజ్ఞలో లేదు. అది యేసుప్రభు ఎక్కడ కూడాను అటువంటి పరిస్థితిని మనం చూడలేదన్న సంగతి కూడా మీరు గమనించాలి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం చూస్తే, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనంలో, అపరంజిని సంపాదించుకున్నట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుకున్నట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అంటాడు. ఈ రోజుల్లో యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత చాలామంది సహోదరి చెప్తున్న మాట అంటే, ఇదిగో గతంలో మేము యేసుక్రీస్తుని ఎరగక మునుపు, యేసుక్రీస్తు దేవుడు కుమారుని అంగీకరించే మునుపు మేము చాలా సమస్యలతో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు దేవుడు కృప వలన, యేసుక్రీస్తు సహాయం వలన మేము ఒక మంచి ఇల్లు కట్టుకున్నాము, లేకపోతే కారు కొనుక్కున్నాము, ఒక 100 కేజీలు బంగారం కొనుక్కున్నాము, ఒక 100 కేజీలు వెండి కొనుక్కున్నామని చెప్పుతున్నారు తప్ప, ఇదిగో మేము దేవుని జ్ఞానాన్ని విని మేము రక్షింపడ్డాం. ఆ జ్ఞానం చేత అనేక మందిని రక్షించడానికి ఎవరు కూడా ప్రయత్నము చేయనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏ జ్ఞానం చేత నువ్వు రక్షింపడ్డావో ఆ జ్ఞానాన్ని నువ్వు ఇతరులకు దాన్ని పంచిపెట్టి, క్రీస్తు సత్యవాక్యాన్ని మనకు ప్రకటించి, క్రీస్తు సత్యములోకి అనేక మంది నడిపించాల్సింది పోయి, ఇదిగో నేను గతంలో క్రీస్తుని అంగీకరించ మునుపు నా బ్రతుకు ఎలా ఉండేది, నేడు నా జీవితం ఈ రకంగా మారింది అని ఈరోజు చాలామంది చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అనేక మంది క్రైస్తవులు చెప్పుకుంటున్న వారు యేసుక్రీస్తులో గుప్తనిధిని, ఎలాగైతే గుప్తనిధిని వెతుక్కుంటున్నారో అలాగా క్రీస్తులో గుప్తనిధి వెతుక్కుంటున్నారు తప్ప సత్యాన్ని అన్వేషించలేదు, సత్యం కొరకు పోరాడడం లేదు, సత్యాన్ని చెప్పడానికి కూడా ప్రయాసపడరు. తన కుటుంబం వారికి చెప్పరు, ఇరుగు పొరుగు వారికి చెప్పరు, తమ పిల్లలకి చెప్పరు, ఇతరులకి చెప్పరు. మరి నువ్వు ఎలా ఒక మంచి సైనికుడిగా నువ్వు పోరాడతావు? యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మనం వింటే, ఇదిగో తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకొచ్చాను అన్నాడు. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితం చూస్తే క్రీస్తు పోలు నడుచుకుంటాను అన్నాడు. కాబట్టి మనము కూడా తండ్రి అనే దేవుడు మహారాజు ఉన్నాడు, సకలేకుల రాజు అయినటువంటి తండ్రి క్రీస్తు ద్వారా మనల్ని ఏం కోరుకుంటున్నాడు అంటే, మంచి సైనికుల వలె క్రీస్తు మాటలు చెప్పి అనేక మంది చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించమని తండ్రి అయిన దేవుని యొక్క ఆకాంక్ష, అది అభిలాష, ఆయన చిత్తమైన సంగతి మీరు గమనించాలి. కాబట్టి ఎవరి మీదైనా మనం గెలవాలి అన్నప్పుడు క్రీస్తు వాక్యము చెప్పి గెలవాలి తప్ప శరీర సంబంధమైనటువంటి, భౌతిక సంబంధమైనటువంటి విత్తనాన్ని విత్తి వారిని దేవుని కొరకు అలాంటి జనసంఖ్యను తయారు చేయకూడదు. సత్యవాక్యాన్ని చెప్పాలి, నీతిగల వాక్యాన్ని చెప్పాలి, సత్యవాక్యాన్ని సరే విభజించి చెప్పాలి. అలా చెప్పి ఆత్మ సంబంధమైన మనుషుల్ని క్రీస్తుకి అప్పచెప్పాలి. అలా అప్పచెప్తే క్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ఆ వ్యక్తుల్ని అప్పచెప్తాడు. ఎలాగైతే యుద్ధంలో ఉన్న సైనికుడు దేవుని రాజు మాట విని శత్రువుని గెలుస్తూ ఉన్నాడు, శత్రువుని జయించిన తర్వాత సైనికులు ఏం చేస్తారంటే, ఇదిగో మేము ఆ శత్రువుని చంపి రాజ్యాన్ని గెలిచాం రాజా అని చెప్పి ఆ రాజ్యాన్ని రాజుకి అప్పచెప్తారు. అలాగే క్రైస్తవ సమాజం కూడా తండ్రి అనే దేవుడి ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే మహాజ్ఞానం ఉందో ఆ జ్ఞానం క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిందో, క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి ప్రతి లేఖనాన్ని ఉన్నతున్నట్టుగా ప్రజెంట్ చేసి ప్రజలకు క్రీస్తు వాక్యం చెప్పి గెలిచి ఈ వ్యక్తుల్ని మరలా ఈ రాజ్యాన్ని తెచ్చి క్రీస్తుకి అప్పచెప్తే, ఈ క్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు, తండ్రి దేవునికి రాజ్యాన్ని అప్పచెప్తారు. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అన్నాడు. అంటే దేవుని క్రీస్తులో ఏమున్నాయో అని అంటున్నాడంటే, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. క్రీస్తులో ఉన్నవేంటి? బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు అన్నాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? క్రీస్తులో గుప్తనిధి అనుకుంటున్నారు. మాకు ఏమి ఇస్తావు, మిమ్మల్ని నమ్మాం కాబట్టి
నువ్వు మాకేమిస్తావని చెప్పి శరీర సంబంధమైనవి భౌతికమైన దాని మీద దృష్టి పెట్టి వాటిని అడుగుతూ ఉన్నప్పుడు దైవ జ్ఞానం నీకు ఎప్పుడు రుచించదు. దేవుని జ్ఞానం ఎవరు చెప్పినా నీకు ఎక్కదు. దైవ జ్ఞానం ఒకవేళ నీకు ఎక్కినా సరే భౌతికమైన దాని మీద ఎక్కువ ఆశ ఉన్నప్పుడు, దృష్టి ఉన్నప్పుడు ఈ ఆత్మీయ పరిజ్ఞానం నీకు ఎక్కదు. కాబట్టి నువ్వు దాన్ని నువ్వు నువ్వు శత్రువుగా ఉంటావు. దేవునికి కూడా దేవునికి శత్రువుగా ఉంటావు. నువ్వు జయించలేకపోతున్నావు. క్రీస్తు వాక్యము నీకు ఎక్కడం లేదు. దేవుని బోధ అంగీకరించే పరిస్థితులుగా ఉన్నావు. కాబట్టి నువ్వు పోరాడలేకపోతున్నావు. లోకముతో కూడా పోరాడలేకపోతున్నావు. కాబట్టి దయతో మీరు గమనించండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 6:7 మొదటి తిమోతి రాసిన పత్రిక 6:7 మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము అంటున్నాడు. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తేలేదు. తండ్రి ఇచ్చిన బాధ్యతను తన పిల్లలమైన మనకు అర్థమయ్యే రీతిలో ఉపమానాల ద్వారా మనకి బోధించారు. ఎక్కడ కూడా ఆయన భౌతికమైనటువంటి సంపదలకు మొగ్గినట్టు మనకి ఎక్కడ లేఖనాధారం లేదు. అండ్ ఎంత దేవుని బాధ్యతను ఎంతగా పాటించాడంటే ఎండకు ఎండారు, వానకు తడిచారు, చలికి వణికారు, పెట్టింది తిన్నారు, ఆకలితో ఉన్నారు, కానీ ఎవరికి చేయి చాపి అడిగే కార్యక్రమం ఎక్కడ కూడా చేయలేదు. తన శరీరాన్ని నలగొట్టుకున్నారు మన కోసం. కాబట్టి అందరికీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దగ్గర చేసిన మంచి మార్గదర్శి ఉన్నాడు మన యేసుక్రీస్తు ప్రభు అని మీరు గమనించాల్సిన పరిస్థితుంది. కాబట్టి ఈరోజు ఒక సైనికుడు ఒక రాజు చెప్పిన ఆజ్ఞ ప్రకారం తనకి చేయిపోతుందా, కాలుపోతుందా, పీకపోతుందా, ప్రాణపోతుందా చూడకుండా, ఇదిగో రాజు చెప్పిన మాట ఏంటంటే ఆ సైనికుడికి, నువ్వు నీ మన శత్రువులను నువ్వు జయించి ఆ రాజ్యం తెచ్చి నాకు అప్పచెప్పు అని ఆ సైనికుడు ఒకే గోల్తో వెళ్తాడు, ఒకే గురితో వెళ్తాడు, ఒకే లక్ష్యంతో వెళ్తాడు. ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి గెలిచిన తర్వాత ఆ రాజ్యాన్ని రాజుకు అప్పచెప్తాడు. అలాగే మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటూ భౌతిక శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో యేసుక్రీస్తుని ఈ గుప్త నిధులన్నీ ప్రతిరోజు వెతుక్కుంటూ దీనిలో కొనసాగితే ఏ వ్యక్తి కూడా రక్షింపడే అవకాశం లేదు. శత్రువు నీ మీద గెలిచే అవకాశము 100% ఉంటుందన్న సంగతి ఏదైతే గమనించాలి. మనం కొంతమంది వక్తలు కూడా చూస్తాం. మనం ప్రపంచంలో ఉన్నటువంటి బిల్ గేట్స్ గారు, ఆయన మొన్న ఒక బైబిల్ని ఒక 450 మిలియన్లు ఇచ్చి బైబిల్ గ్రంథం కొనుక్కున్నాడు. దేనికి కొనుక్కున్నాడు? అంత పెద్ద కోటీశ్వరుడు కూడా అంటే అది దేవుని గ్రంథం కాబట్టి తనకు అంత వెలవిచ్చి కొనాలి అని తను నేర్చుకుని కొన్నాడు. అలాగే మహాత్మా గాంధీ గారు, మన మహాత్మని చెప్పుకుంటున్నాం. గాంధీ గారు కూడా, గాంధీ తాతగారు కూడాను ఆయన ఏం చేశాడంటే బైబిల్ని చదివి ఆయన హింస వద్దు, అహింస మార్గాన్ని మనం ఎంచుకుందామని చెప్పి ఆయన కూడా బయటికి రావడం జరిగింది. అలాగే హిట్లర్ గారు, ప్రపంచాన్ని ఉనికించినటువంటి హిట్లర్ గారు కూడా అన్నాం. ఆయన ఏమన్నాడంటే, నేను కత్తులతోనూ గండంతోనూ ప్రజలు భయపడుతున్నాను కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రాంతం జయించారని ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే నెపోలియన్ 1804లో మనము ఏ వ్యక్తిని కూడా యేసుక్రీస్తు పోల్చలేము అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే మదర్ తెరెసా గారు, ఆమె ఏమంటుందంటే, నేను ఎవరిని చూసినా నాకు యేసు ప్రభు మాత్రమే గుర్తొస్తున్నాడు అన్నాడు. అలాగే ఐన్స్టీన్ గారు చెప్పిన మాట, బైబిల్ ప్రతిరోజు చదవమన్నాడు ఐన్స్టీన్, ఎందుకంటే అది దేవుడి గురించి చెప్పినటువంటి మహాగని అన్నాడు. అలాగే స్వామి వివేకానంద గారు మనం ఆలోచన చేస్తే, నేను ఒకవేళ పాలస్తీన్లో కనుక ఆ రోజుల్లో పుట్టుంటే నా హృదయంలో ప్రవేశించే రక్తంతో నేను నా పాదలు కడిగేవని అన్నాడు. అలాగే ఎంతోమందిని మనం ఈరోజు చూడవచ్చు. అలాంటి వారు క్రీస్తుయందు విశ్వాసం ఉంచకపోయినా సరే వారు బైబిల్ చదివి ఇది దేవుని గ్రంథము అని వారు నిర్ధారించుకున్నారు. సరే, వారు సత్యం తీసుకున్నారా, అసత్యంలోకి వెళ్ళారనే సంగతి నాకు తెలియదు. కానీ ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, పరిపూర్ణంగా బైబిల్ చదివిన వారు 1-2 మాటలకి వారు ఆ మాటలకు లోబడి ప్రపంచానికి క్రీస్తు గురించి అంత గొప్పగా చెప్పినప్పుడు, మేము దేవుని పిల్లలమండి, యేసుక్రీస్తు మా రక్షకుడని చెప్పే నీవు దేవుని బాధ్యతని, క్రీస్తు బాధ్యతను ఎంతగా నిర్వర్తిస్తున్నావు? దేవుని సత్యవాక్యాన్ని చెప్పడానికి ఎంత ప్రయాసపడుతున్నావు? క్రీస్తు యొక్క సత్యవాక్యాన్ని చెప్పుతూ ఎంతమంది ప్రేమను పొందుకుంటున్నావు? ఎంతమంది జయిస్తున్నావు ఆ ప్రేమ వాక్యాన్ని చెప్పానంటే?
నాకు తెలిసి 100% కూడా నాకు ఇది సభ్య సమాజంలో కనపడటం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, మేము క్రీస్తు ఇది సంపాదించుకున్నాం, అది సంపాదించుకున్నాం, గొప్ప దేవుడు అండి, మీరు నమ్మండి అని భౌతికమైన విత్తనాలు విత్తమాకండి. మీకే రక్షణ లేదు, ఇంకా వాళ్ళకేం రక్షణ ఉంటుంది? వాళ్ళ సంగతి మీరు గమనించాలి. మనం దేవుని వాక్యంలో ఏముందనంటే శక్తిగల దేవుని వాక్యం. ఈ శక్తిగల వాక్యం మనం చెప్పినప్పుడు పోలీసు వారికి కూడా అరెస్టులకు వస్తే క్రీస్తు వాక్యాన్ని విని ఆ వాక్యం ద్వారా మనకు వారు వచ్చినా మనల్ని అరెస్ట్ చేయకూడదు. అలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అలాగా మన యోహాను సువార్త 7:45 చూస్తే, యోహాను సువార్త 7:45 ఆ బంట్రోతులను ప్రధాన యాజకుల యొద్దకును పరిసల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకురాలేదని అడుగుగా, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను మాట్లాడలేదని, అందుకు పరిసలు మీరు కూడా మోసపోతురా అన్నారు. ఇక్కడ ఏంటంటే శాస్త్ర పరిసలు అక్కడ యేసుప్రభు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ పోలీసు వారిని పంపించారు అరెస్ట్ చేయమని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన జ్ఞానం విన్న తర్వాత అరెస్ట్ చేయకుండా వీళ్ళు వచ్చేసారు. చూసారా? అంటే దేవుడు జ్ఞానాన్ని యేసుక్రీస్తు చెప్తున్నారు, ఆ జ్ఞానాన్ని వాళ్ళు విన్నారు. అరెస్ట్కి వెళ్ళిన వారు కూడాను అరెస్ట్ చేయకుండా తిరిగి వచ్చేసారు. కాబట్టి క్రీస్తు మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, శరీరాశలు చూపించకుండా క్రీస్తు వైపు మాత్రమే వారిని నడిపించాలి. కాబట్టి భౌతికమైన చెప్పి నడిపించకూడదు. ఒక సైనికుడికి ఒక గురి ఉంది. గురిగిన సైనికుడు దైవాజ్ఞను మాత్రమే పాటిస్తాడు. దేవుని పిల్లలు అనుకుని చెప్తున్న మనం కూడాను దైవాజ్ఞను పాటించి దేవుని ఆజ్ఞను మాత్రమే ప్రకటించాలి. క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ ద్వారా వాళ్ళు వివరించి చెప్పాలి, సత్యాన్ని ప్రకటించాలి. రోమిలికి రాసిన పత్రిక 12:20 చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 12:20-21 చూస్తే, కాబట్టి మీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము, కీడునకు జయింపబడక మేలు చేత కీడును జయించుము అన్నాడు. చూసారా? మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పేది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి అన్నాడు. ఎంత గొప్ప బోధ, ఎంత గొప్ప సత్యం! మానవ జాతిలో ఎక్కడ వెతికినా దొరికినటువంటి అపారమైన జ్ఞాన సంపద ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు ఎంత మాట అన్నాడండి? నీ శత్రువును ప్రేమించు అన్నాడు. ఈరోజు మన సహోదరిని ప్రేమించలేని పరిస్థితి. మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటారు, కానీ సంఘములో సహోదరి సోదరులు పట్ల మిరియాలు కారాలు నూరుతుంటారు. లోపల ద్వేషం పెట్టుకుని దేవుని ఆరాధిస్తుంటారు. ఆరాధన దేవుడు స్వీకరించడం. నువ్వు సాతాను సంబంధమే. కాబట్టి సహోదరిని ప్రేమించలేకపోతున్నావు, సహోదరిని సన్మానించలేకపోతున్నావు, సహోదరిని క్షమించలేకపోతున్నావు, సహోదరుని సమాధాన పడలేకపోతున్నావు. నువ్వు భ్రష్టురాలివి నువ్వు. అందులో అందులో ఎటువంటి మార్పు ఉండదు. ఆయన ఏమంటాడంటే, నీ శత్రువుని ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహమియ్యు, కీడు వల్ల జయింపుగా మేలు చెయ్యు అంటున్నాడు. రెండోదిగా ఏమంటున్నాడు మీరు గమనిస్తే, ఆయన మీరు దేవుని కుమారులై ఉన్నట్టు అన్నాడు. చూసారా? ఎంత గొప్ప ధన్యత అండి! మహాదేవుడు, దేవదేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనంటే, మంచి సైనికుడు వల్లే నువ్వు ఉండి దైవాజ్ఞలు ఏ విధంగా అయితే లోకంలోకి వచ్చి ఉపదేశించాడు, మనం కూడా అదే రీతిగా సత్యాన్ని ఇతరులకు చెప్పాలని, అనేక మంది క్రీస్తు స్వారూప్యం నడిపించాలని ప్రభువైన యేసుక్రీస్తుకు ఆకాంక్ష. నీవు కూడా ఈ రోజు నుండి ఒక మంచి సైనికుడిగా కొనసాగుతూ నిత్య రాజ్యంలో నిత్యత్వంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.